నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం గ్రామంతో పాటు ఎస్సీజెడ్ ప్రాంతాన్ని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీజెడ్ ఏపీఐఏసీ పరిధిలోని దిబ్బపాలెం గ్రామంలో డ్రైనేజీల్లో గత కొంతకాలంగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమస్యను గుర్తించి తక్షణమే జేసీబీలతో డ్రైనేజీలను శుభ్రపరిచే పనులను ప్రారంభించామని, అంతేకాకుండా నిల్వ ఉన్న నీరు ఎస్టీపీల ద్వారా చెరువులోకి సక్రమంగా వెళ్లేలా ప్రణాళికలు చేపట్టామని చెప్పారు. సబ్స్టేషన్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశామని, 2 నెలల్లో అది కూడా పూర్తవుతుందన్నారు. దిబ్బపాలెం ఆర్&ఆర్ కాలనీలో ఏదైతే ఏపీఐఏసీ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారో డ్రైన్స్ అవి కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం జరుగుతూ ఉంది. దీన్ని పూర్తిగా మరి ఎస్సీజెడ్ దిబ్బపాలెం పంచాయతీ నిధులతో అన్నీ కూడా లైనింగ్ చేసుకొని గ్రేడియంట్ పెట్టుకొని ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల వైపు ఈరోజు ఈ వాటర్ అంతా వెళ్ళేటట్టు, డ్రైన్ వాటర్ అంతా వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకొని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఆ చెరువుల దగ్గర కూడా రాబోయే రోజుల్లో ఎస్టీపీలు ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల అక్కడ ఈ డ్రైన్ వాటర్ అంతా క్లీన్ అయ్యి అవి వాటర్ ఏమో చెరువులోకి వెళ్ళేటట్టు మరి ప్రణాళిక చేసాం. దీనికి కనీసం ఒక నెలన్నర 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం. అలాగే మరి సబ్స్టేషన్ కూడా ఎస్సీజెడ్ దిబ్బపాలెంకి తీసుకురావడం జరిగింది. దానికి కూడా శంకుస్థాపన స్టార్ట్ చేసాం. ఒక 2 నెలల్లో అది కూడా వచ్చిన తర్వాత పవర్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా వరుసగా ఒకటి చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. స్పోర్ట్స్ది కూడా ఒక దీంట్లోకి రావడం జరిగింది. అది కూడా అతి త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాం. అలాగే స్కూల్ని కూడా మేము ఏదైతే చెప్పామో అక్కడ కూడా పని మొదలైంది. లారెస్ వాళ్ళు స్కూల్ని దత్తత తీసుకున్నారు. అది కూడా అక్కడ కూడా పని స్టార్ట్ అయ్యడం జరిగింది. ఏదైనా సరే ఇప్పుడు కళ్యాణ మండపం కూడా వెళ్తున్నాం. కళ్యాణ మండపాన్ని కూడా దాన్ని ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలనే దాని మీద నేను మరి ప్రగడ నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా వెళ్ళి ఒకసారి చూసి దాన్ని ఒక ఏసీ కళ్యాణ మండపం కింద మార్చి అలాగే పక్కన డైనింగ్ హాల్ని కూడా కట్టడానికి ప్రయత్నాలు చేస్తాం. వాటికి కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రణాళికలు చేసి ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఏదేమైనా ఎస్సీజెడ్ దిబ్బపాలెం ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న అన్ని ఇష్యూస్, అలాగే బాగా బ్రతకడం కోసం ఏవేవి కావాలో అన్నీ కూడా చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేయటం జరుగుతూ ఉంది. అలాగే మొత్తం నియోజకవర్గం అంతా కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మరి వాళ్ళ నాయకత్వంలో మేము ఇవన్నీ కూడా ఈ ప్రజలకు అందిస్తున్నామని చాలా సంతోషకరంగా చెప్పదలుచుకున్నాం.